శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? సర్వశక్తిమంతుడు, సర్వోన్నతమైన వాడు, అద్భుతాలు ఆశ్చర్యాలు సాధ్యపరిచి చూపిస్తాడు. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతమైన వాడు, అద్భుతాలు ఆశ్చర్యాలు సాధ్యపరిచి చూపిస్తాడు. దైవ శక్తిని గూర్చి తెలిపే గ్రంథమే బైబుల్, నమ్మిన వారిని రక్షించే వాక్యముల్. దైవ శక్తిని గూర్చి తెలిపే గ్రంథమే బైబుల్, నమ్మిన వారిని రక్షించే వాక్యముల్. దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? ప్రభునందు ప్రియులైనటువంటి నా సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను. మీరంతా ప్రభు యొక్క కృపలోను క్షేమంలోనూ నడుచుకుంటున్నారని నేను భావిస్తున్నాను. ప్రతిరోజు దేవుని వాక్యమును వింటూ దాని ప్రకారం నడుచుకుంటూ దేవుని కృపకు మీరు పాత్రులవుతున్నారని నేను ఆశిస్తున్నాను. దైవశక్తి అనేటువంటి ఈ కార్యక్రమంలో గత భాగాలలో సముద్రములను గురించి మనం ఆలోచన చేస్తున్నాం. దేవుడు సృష్టించినటువంటి సముద్రములు, ఆ సముద్రములను చూచినప్పుడు ఆ సముద్రముల ఎడల మానవులు ఎలాంటి ఆలోచనను కలిగి ఉండాలని దేవుని గ్రంథం నేర్పిస్తుందో గత భాగాలలో మనం తెలుసుకున్నాం. నేటికి కూడా సముద్రముల పట్ల మానవులకు దేవుని జ్ఞానం తెలియదని ఆ వాక్యమును బట్టి మనకు అర్థమవుతుంది. గత భాగాలలో మనం నేర్చుకున్నటువంటి సంగతులను బట్టి మనకు అర్థమవుతుంది. ప్రియులారా, ఈ లోకానికి దేవుని మాటలను ఎంత చెప్పినా అది నిష్ప్రయోజనంగానే కనిపిస్తుంది. ఎందుకంటే లోకంలో ఉన్న మనుష్యులు దేవుని మాటలను స్వీకరించటానికి సిద్ధంగా లేరు. వారి కడుపు నింపటానికి ఏవైనా 4 మాటలు చెప్పినా, వారి శరీరాన్ని ఆనందింపచేయటానికి ఏవైనా 4 మాటలు చెప్పినా వాటిని స్వీకరించడానికి ఈ మనుషులు సిద్ధంగా ఉన్నారే తప్ప వారి ఆత్మకు వైద్యం చేయటానికి దేవుని మాటలను చెబితే వాటిని స్వీకరించడానికి సిద్ధంగా లేరు. కనుక దేవుని వాక్యం వారి పట్ల నిష్ప్రయోజనంగా కనిపిస్తుంది. కానీ వినేవారి పట్ల, అంగీకరించే వారి పట్ల అది రక్షణార్థంగా కనిపిస్తుంది. అయినను దేవుని వాక్యము ప్రచురించుట దేవుడు అప్పగించిన బాధ్యత కనుక తప్పకుండా దేవుని వాక్యమును తెలియచేయాలి. ఆయన వాక్యము నిష్ఫలముగా అయితే తిరిగి రాదు. అది రక్షించుటకైనా శిక్ష చేయుటకైనా సమర్థవంతంగా ఉంటుంది. దేవుని వాక్యం ఎవరు వినటం లేదండి, దేవుని వాక్యం మనుషుల పట్ల నిష్ప్రయోజనం అయిపోతుందండి అని బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ప్రకటింపబడిన దేవుని వాక్యం 2 విధాల పనిచేస్తుంది. ఒకటి రక్షించటానికి, రెండవది శిక్షించటానికి. ప్రకటింపబడిన దేవుని వాక్యమును విని నేర్చుకుని దాని ప్రకారం వారి బ్రతుకులను దేవుని వాక్యానికి అనుకూలంగా మలచుకుంటే, దేవుని యొక్క వెలుగులో వారు నడుచుకుంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణలో వారు తమ జీవితములను కొనసాగించుకొనగలిగితే దేవుని వాక్యం రక్షించటానికి ఉపయోగపడుతుంది. అదే దేవుని వాక్యాన్ని తిరస్కరిస్తే, దేవుని వాక్యం ప్రకారం తమ బ్రతుకులను మలుచుకోకుండా వినని వారుగా ఉన్నట్టు వారి యొక్క జీవితాలను కనుక ఉంచుకుంటే, కన్నులుండి చూడక చెవులుండి వినక దేవుని వాక్యమును పట్టించుకొనకపోతే అదే దేవుని వాక్యం వారి పట్ల శిక్షార్థంగా కనిపిస్తుంది. అంటే దేవుని వాక్యం శిక్షించటానికి కూడా ఉపయోగపడుతుంది. 2 అంచులు గల వాడిగల ఎటువంటి ఖడ్గము కంటేను పదునైన దేవుని వాక్యం రక్షించటానికి శిక్షించటానికి సమర్థవంతంగా ఉంటుంది. కనుక ఒకవేళ దేవుని వాక్యం మానవ లోకం స్వీకరించలేకపోతున్నది అంటే అది వారి లోపం అంతే తప్ప దేవుని వాక్యంలో ఉన్న లోపం అయితే కాదు.
ప్రియులారా, మీరైనను దేవుని జ్ఞానమును గ్రహించి ఆయన మాటల ప్రకారం నడుచుకోవాలని మొట్టమొదట ప్రధానంగా మీకు తెలియజేస్తూ, దేవుని సముద్రము అనేటువంటి ఈ యొక్క శీర్షికలో చివరి భాగంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఇంకనూ మీలో ఎవరైనా మునుపు చెప్పబడినటువంటి ఈ దేవుని సముద్రం అనేటువంటి శీర్షికలోని భాగాలను విని నేర్చుకొని వారైతే వెంటనే వాటిని కూడా నేర్చుకోవటానికి సిద్ధపడి దేవుని జ్ఞానమును సంపూర్ణముగా గ్రహించాలని నేను కోరుకుంటున్నాను. ఇక ఈ చివరి భాగంలో దేవుడు వ్రాయించినటువంటి అద్భుతమైనటువంటి సంగతుల ద్వారా దైవజ్ఞానాన్ని గ్రహించటానికి మనం సిద్ధపడదాం. ప్రియులారా, భూమి మీద 3 అంతులు నీరే. ఆ 3 అంతుల నీరులో ఎక్కువ భాగం సముద్రాలే, మహాసముద్రాలే. ఆ తర్వాత నదులు, సరస్సులు, కాలువలుగా కనిపిస్తున్నాయి. ఈ సముద్రాలు వీటిని గూర్చి ఆలోచించినప్పుడు దైవశక్తి మనకు అర్థం కావాలి. దేవుని శక్తి మహాసముద్రంలో దాగి ఉంది. ఈ సముద్రాలను మనం భూమి మీద మాత్రమే చూడగలం. మహాసముద్రాలు గ్రహాలలో లేవు, మిగిలిన గ్రహాలలో ఎక్కడా కనిపించవు. ఎందుకంటే భూమి మీద ఉన్నటువంటి మనిషి, ఈ మనిషికి పాఠాలను నేర్పించడానికి దేవుడు సముద్రాలను సృష్టించాడు. సముద్రాలు మనుషుల అవసరాలను తీర్చడం మాత్రమే కాదు, పాఠాలను కూడా నేర్పిస్తున్నాయి. ఆ పాఠాలే గత భాగాలలో మనం నేర్చుకున్నాం కదా. దేవుడు రాయించిన మాటల్లో మనకు కనిపిస్తున్నాయి కదా. సముద్రమును చూస్తున్నటువంటి మనిషి దేవునికి భయపడాలని దేవుని వాక్యం నేర్పించింది కదా. సముద్రమును సృష్టించుటలో దేవుని యొక్క శక్తి స్వరూపాలు ఏ విధంగా ఉన్నాయో కూడా మనం అర్థం చేసుకున్నాం కదా. ఇసుకను ఒక సరిహద్దుగా నిర్మించాడు ఆయన. ఆ పొలిమేరను దాటి రాకుండానట్లు సముద్రమును ఆయన నిర్ణయించాడు. ప్రియులారా, ఇత్యాది సంగతులన్నిటినీ మనం గ్రహిస్తున్నప్పుడు దేవునికి భయభక్తులను చూపే వారంగా ఉండాలి. సముద్ర తరంగముల ఘోషకు ఈరోజు మనిషి భయపడతాడే తప్ప, సముద్రపు పొంగుకు ఈరోజు మనిషి భయపడతాడే తప్ప దేవుని మాటకు భయపడినది ఏది? ఇసుకను సరిహద్దుగా నియమించి తన మాట చేత సముద్రమును అదుపు చేయగలిగినటువంటి దేవునికి భయపడిన మనిషేడి అని దైవ గ్రంథం ప్రశ్నిస్తోంది. ఇంకా ఆయన మాటలలోని లోతులకు మనం వెళ్ళగలిగితే మరిన్ని సంగతులు మనకు అర్థమవుతాయి. దేవుడు మహాసముద్రములను పొలిమేర దాటించి ప్రజల మీదకి కూడా రప్పించగలడు అని దైవ గ్రంథం సెలవిస్తోంది. పొలిమేర ఉంది, ఇసుకను సరిహద్దుగా దేవుడు నిర్మించాడు కనుక ఇక నాకు భయమే ఉంది, నేను ఆరిన నేల మీద నివసిస్తున్నాను కదా, నేను సముద్రంలోనికి వెళ్ళనులే, సముద్రం వలన నాకు అపాయం ఏమీ ఉండదులే, సముద్రం చేత దేవుడు నన్ను ఏమీ చేయడులే అనుకోవటానికి కూడా వీలు లేదు. పొలిమేరను ఏర్పరిచిన దేవుడు పొలిమేరను దాటించగలిగిన సమర్థుడు. ఇసుకను సరిహద్దుగా వేసి పొలిమేరగా సముద్రమును అక్కడి వరకు వచ్చి అక్కడ నుండి మరల వెనక్కి వెళ్ళిపోవాలని దాని యొక్క అలలకు తరంగాలకు హెచ్చరిక జారీ చేసిన దేవుడు ఆయా పరిస్థితులలో ఆయన యొక్క ఆజ్ఞను బట్టి ఆ పొలిమేరను దాటించగల సమర్థుడు. ఇసుకను సరిహద్దుగా వేశాడు, అవును నిజమే. అయితే ఆ సరిహద్దును కూడా దేవుడు దాటించగలడు. సరిహద్దు దాటితే ఎలా ఉంటుంది? ఒక పొరుగు దేశం సరిహద్దు దాటితే ఎలా ఉంటుంది? యుద్ధం కలుగుతుంది. ఎవరైనా సరే సరిహద్దు దాటితే ఏం జరుగుతుంది? గొడవ జరుగుతుంది. సరిహద్దు దాటి మన యొక్క ప్రాంతంలోకి ప్రవేశించారనుకోండి, అది ఒక ఇంటి నిర్మాణం కావచ్చు, లేకపోతే ఒక పొలం కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా ప్రదేశం కావచ్చు. సరిహద్దు రాళ్ళు ఉంటాయి. సరిహద్దు దాటితే ఏం జరుగుతుంది? గొడవ జరుగుతుంది, విధ్వంసం జరుగుతుంది. అంతే తప్ప స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం ఉండదు కదా. దేశాల మధ్య కూడా సరిహద్దులోనికి ప్రవేశించారు అంటే యుద్ధం జరుగుతుంది. అలాగే సముద్రం కూడా సరిహద్దు దాటిందంటే అక్కడ విధ్వంసం జరుగుతుంది. సముద్రం మీద యుద్ధాన్ని ఎవరు చేయలేరు, కానీ విధ్వంసం జరుగుతుంది. అంటే తల వంచి ప్రాణాలు ఇవ్వక తప్పదు. ప్రియులారా, ఆ పరిస్థితిని దేవుడు ఎందుకు రప్పిస్తాడంటే సముద్రమును గూర్చిన పాఠాలు దేవుడు ఆయన గ్రంథంలో వ్రాయించిన మనిషి ఇంకా వాటిని స్వీకరించలేదు, వాటిని తెలుసుకోలేదు, వాటి ప్రకారం తన బ్రతుకును మార్చుకోలేదు. కనుక ఆయా పరిస్థితులలో సరిహద్దును దాటించి చూపించాలని కూడా దేవుడు అనుకుంటున్నాడు. ఒక చక్కని మాట దైవ గ్రంథంలో ఇప్పుడు మనం చూద్దాం.
ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని చూడండి. దేవుని యొక్క శక్తి స్వరూపాలు ఏ విధంగా ఉంటాయో అక్కడ వ్రాయబడింది. ప్రియులారా, ఈ మాటలను మీరు చాలా జాగ్రత్తగా నిశితంగా పరిశీలన చేయాలి. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని చూడండి. ఆకాశమందు తన కొరకై మేడగదులు కట్టుకొనివాడును, ఆకాశమండలమునకు భూమియందు పునాదులు వేయువాడును ఆయనే. సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద ప్రవహింపచేయువాడును ఆయనే. ఆయన పేరు యెహోవా. ఈ వాక్య భాగంలో దేవుని యొక్క శక్తి స్వరూపాలు రాయబడ్డాయి. దేవుని యొక్క సామర్థ్యం రాయబడింది. ఒకసారిగా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఆకాశమండలం మందు తన కొరకు మేడగదులు కట్టుకునేవాడు అంటే ఆకాశమండలంలో నిర్మాణాలు చేయగలిగినటువంటి సమర్థుడు దేవుడు. భూమి మీద నిర్మాణాలు చేస్తారు మనవారు, మన చుట్టూ ఉన్నవారు. భూమి మీద చిన్న చిన్న నిర్మాణాలు చేస్తారు. ఆయన ఆకాశమండలం మందు తన కొరకు మేడగదులు కట్టుకునేవాడు. ఆయన అంత గొప్పవాడు, శక్తి సామర్థ్యాలు కలిగినవాడు. ఆకాశమండలమునకు భూమి మీద పునాదులు వేయువాడు. అంటే ఆయన యొక్క నిర్మాణం అంతా, డిజైన్ అంటారు దానిని, సృష్టి నిర్మాణం అంతా కూడా చాలా గొప్పగా ఉంటుంది, ఆశ్చర్యకరంగా ఉంటుంది. అలాగే సముద్ర జలములను పిలిచి భూమి మీద ప్రవహింపచేయువాడు ఆయన పేరు యెహోవా. సముద్ర జలములను పిలిచి భూమి మీద ప్రవహింపజేసేవారు ఎవరైనా ఉన్నారా? భూమి మీద ఉన్న నీటిని సముద్రంలోనికి వెళ్ళటం మనం చూస్తున్నాం. భూమి మీద ఉన్నటువంటి నీరు అంటే అది నదుల రూపంలో కావచ్చు, కాలువల రూపంలో కావచ్చు, ఈ నీరు సముద్రంలోనికి విడిచిపెట్టడం, సముద్రంలో కలవటం మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా మనకు ఆ విషయాలే కదా కనిపిస్తుంటాయి. నదులలో ఉన్న నీరు, కాలువలలో ఉన్న నీరు సముద్రంలో కలుస్తూ ఉంటుంది. కానీ సముద్రంలో ఉన్న నీరు ఒకవేళ భూమి మీదకి వస్తే అది గొప్ప ఆశ్చర్యం. ఆశ్చర్యం మాట పక్కన పెట్టండి, అది గొప్ప విధ్వంసం. పొలిమేర దాటుతుంది కదా. ఆయన పేరు యెహోవా. ఒకవేళ ఆయన సముద్ర జలములను భూమి మీద ప్రవహింపచేయాలి అనుకుంటే కనుక మనిషి యొక్క మనుగడ అక్కడ ఉండదు. ఏ సముద్ర తీర ప్రాంతాన్నైనా మీరు చూడండి, సముద్ర తీర ప్రాంతాలు ఉంటాయి కదా, ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దీనిని గురించి ఆలోచించాలి. సముద్ర తీర ప్రాంతమందు మీరు నివసిస్తున్నప్పుడు సముద్రములను గూర్చినటువంటి శిక్షణ మీకు అవసరం కదా. ఎలా ఆలోచించాలి సముద్రాన్ని గూర్చి? ఆ తరంగముల ఘోషకు నేను భయపడుతున్నప్పుడు దేవునికి ఇంకెంతలా భయపడాలి? ఈ విషయాలన్నీ కూడా మీరు పరిశుద్ధ గ్రంథంలో దైవజ్ఞానాన్ని బట్టి నేర్చుకోవాలి కదా. నేర్చుకోకపోతే అక్కడ నివసిస్తున్నటువంటి వారందరికీ కూడా ఈ ముప్పు ఉంది అంటున్నాడు దేవుడు, ఈ ప్రమాదం ఉంది అంటున్నాడు దేవుడు. అంటే దేవుని కొరకు బ్రతకకుండానే నీవు ఏదైనా ఒక వైపరీత్యం వల్ల చనిపోతే నరకానికి వెళ్ళిపోతావు. దేవుని కొరకు బ్రతికి మరణిస్తే పరలోకానికి వెళతావు. కనుక దేవుని కొరకు బ్రతకాలనే ఆలోచనతో మీరు ముందుకు కొనసాగాలి. సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద ప్రవహింపచేయువాడు ఆయన. ఎవ్వరికీ ఇంకా ఆ శక్తి సామర్థ్యాలు లేవు. ఆయన మాత్రమే ఈ విధంగా చేయగలడు. ఈ విధంగా ఆయన చేస్తే ప్రమాదం జరుగుతుంది, భయంకరమైనటువంటి ఉత్పాతం కలుగుతుంది. మానవుల యొక్క నివాసం అంతా కూడా ఆ ప్రాంతంలో సమాధి అయిపోతుంది. కనుక జాగ్రత్త పడాలి. పరలోకమందున్న తండ్రి ఇట్టి నిర్ణయం తీసుకోకుండా, మనుష్యులను నాశనం చేసేటువంటి నిర్ణయాలు ఆయన తీసుకోకుండా, మనుష్యులను ఇంకనూ తన దీర్ఘశాంతము చేత కాపాడే ప్రయత్నంలోనే ఆయన ఉండు నిమిత్తం ఆయనకు విధేయులుగా మనుషులు బ్రతకాలి. ఎందుకంటే ఒక పట్టణంలో 10 మంది నీతిమంతులు కనిపించకపోతే పట్టణాన్ని నాశనం చేయాలనేటువంటి ఆలోచన ఆయనకు ఉంటుంది. మనకైనా అంతే కదా. ఒక చెట్టు ఫలించకపోతే, ఒక మొక్క వలన మనకు ప్రయోజనం లేకపోతే భూమి ఎందుకు పాడైపోవాలి? ఆ ప్రాంతంలో ఉన్న ఫలించని చెట్టు, ఫలించని మొక్క, ఫలించనిది ఏదైనా సరే ఉండటం వలన అక్కడ ఉన్న ప్రదేశం ఎందుకు వ్యర్థమైపోవాలి అని మనం ఆలోచిస్తాం కదా. దానిని నరికేయాలని, తీసేయాలని మనం ప్రయత్నిస్తాం కదా. దేవుడు కూడా అంతే. నీతిమంతులు ఉంటే ఇంకనూ కాపాడాలని, దీర్ఘశాంతాన్ని చూపించాలని, ఆ నీతిమంతుడిని బట్టి నలుగురు బ్రతుకుతారనేటువంటి ఆలోచన, ఆశ దేవునికి ఉంటుంది. ఒక్క నీతిమంతుడు కూడా కనిపించకపోతే వారిని ధ్వంసం చేయటానికి, నాశనం చేయటానికి, నిర్మూలం చేయటానికి దేవుడు వెనుకాడాడు.
సముద్ర జలరాశులను పిలిచి భూమి మీద ప్రవహింపచేయటానికి సమర్థుడైన వాడు ఆయన పేరు యెహోవా అనేటువంటి ఈ వాక్య భాగం మానవులందరి హృదయాలను తెరవాలి, తట్టి లేపాలి, దేవుని ఎడల భయభక్తులు చూపేలా ప్రేరేపిస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయమే ఆలోచన చేయాలి. ప్రియులారా, మరొక చక్కని వాక్య భాగాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 26వ అధ్యాయము 19వ వచనం నుంచి. యెహెజ్కేలు గ్రంథము 26వ అధ్యాయము 19వ వచనం నుంచి చూడండి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నివాసులు లేని పట్టణము వలెనే నేను నిన్ను పాడు చేయునప్పుడు మహాసముద్రము నిన్ను ముంచినట్లుగా నీ మీదికి నేను అగాధ జలములను రప్పించెదను. పురాతన కాలమందు పాతాళములోనికి దిగిపోయిన వారి యొద్ద నీ ఉండునట్లు నేను నిన్ను పడవేసి నీవు జనములేని దానవగుటకై పురాతన కాలములో పాడైన జనుల యొద్ద భూమి క్రిందనున్న స్థలములలో నీకు నివాసము నిర్ణయింతును. పాతాళములోనికి దిగిపోవు వారితో కూడా నిన్ను నివసింపజేసేదను. మరియు సజీవులు నివసించు భూమి మీద నేను మహా ఘనకార్యము కలుగు చేతును. నిన్ను భీతికి కారణముగా చేతును, నీవు లేకపోవుదువు. ఎంత వెదకినను నీవెన్నటికి నీ కనబడక ఎందువు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. తూరు అనేటువంటి పట్టణమును గూర్చి ఇశ్రాయేలీల కాలంలో దేవుడు ఒక హెచ్చరిక జారీ చేశాడు. ఆ పట్టణము చేయుచున్నటువంటి అతిక్రమం, ఆ పట్టణంలో ఒక నీతిమంతుడు కూడా కనిపించకపోవటం, ఆ పట్టణం దేవునికి ఎదురు తిరగటం, అందులోనూ అది సముద్ర తీర పట్టణం. సముద్ర తీరము ద్వారా ఎంతో వ్యాపారాన్ని, వర్తకము ద్వారా లాభాన్ని సంపాదించుచున్నటువంటి పట్టణమే తూరు పట్టణం. వర్తక వ్యాపారాల ద్వారా ఎంతో లాభాన్ని ఆర్జించి ఎంతో ఐశ్వర్యంతో తొలతూగుతున్నటువంటి పట్టణమే తూరు పట్టణం. ఎంత ఉన్నా దేవుని భక్తి ఆ పట్టణంలో లేదు. ఈరోజు గొప్ప గొప్ప పట్టణాలని, ప్రధాన నగరాలని చెప్పుకుంటున్నారు కదా, అవి సముద్ర తీరమందలి ప్రాంతాలుగా ఉండవచ్చు. అయితే వాటిలో ఐశ్వర్యం కనిపిస్తుందే తప్ప వాటిలో దేవుని భక్తి కలిగినటువంటి జనులు కనిపిస్తున్నారా? నిజంగా అధికారులు, ప్రభుత్వాలు కూడా ఏ విషయమై ఆలోచన చేయాలి? ధనాన్ని సంపాదించాలని, ప్రజలందరూ ధనవంతులుగా మారాలని, ప్రజలందరూ ఐశ్వర్యవంతులుగా ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో బ్రతకాలని ఆలోచిస్తున్నారు తప్ప ప్రజలందరూ దేవుని మాటలు కలిగి దైవ భయభక్తులతో జీవించాలనేటువంటి ఆలోచన ఈరోజు అధికారులలో కానీ ప్రభుత్వాలలో కానీ కనిపిస్తోందా? ఒక పట్టణం ఎంత ఐశ్వర్యంతో ఉన్నా కానీ ఆ పట్టణంలో దేవుని కొరకు బ్రతికే జనులు లేకపోతే ఆ పట్టణం ప్రమాదపు అంచున ఉన్నదని గమనించాలి. ప్రమాదపు అంచున ఉన్నదని గమనించాలి. ఇది దేవుని సముద్రం అనేటువంటి పాఠం కనుక సముద్ర తీర ప్రాంతాలను గూర్చి ముఖ్యంగా మనం మాట్లాడుకుంటున్నాం, దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నాం. మరి మిగిలిన ప్రాంతాలకి హెచ్చరికలు లేవా? మిగిలిన ప్రాంతాలు దేవునికి భిన్నంగా బ్రతుకుతున్నా ఆ ప్రాంతాలకు ఎటువంటి ముప్పు లేదా అంటే భూకంపం పాఠంలో మీకు నేర్పించానుక. ఇక రాబోయే పాఠాలలో ఇంకనూ అనేకమైన అద్భుతమైన సంగతులు రాబోతున్నాయిగా. ఏ ప్రాంతానికైనా సరే దేవునికి దూరంగా ఉంటే ముప్పు తప్పకుండా ఉంటుంది. అవి ప్రమాదపు అంచున ఉన్నట్టే. మనిషి అయినా, పట్టణమైనా, ఏ ప్రాంతమైనా సరే దేవునికి దూరంగా బ్రతికితే ప్రమాదపు అంచున ఉన్నారని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు దేవుని సముద్రాలను గురించి మనం ఆలోచన చేస్తున్నాం. ఇక చివరి ఘట్టానికి మనం వచ్చేసాం. ఈ విషయంలో దేవుడు ఏమంటున్నాడు చూడండి. ఒక ఉదాహరణ చూపిస్తున్నాడు. చరిత్రలో తూరు అనేటువంటి ఒక పట్టణం ఉంది. ఇప్పుడు అది జలమయం అయిపోయి జల సమాధి అయిన పట్టణంగా కనిపిస్తుంది. త్రవ్వకాల్లో దొరుకుతున్నాయి. తూరు పట్టణానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు, ఆధారాలు ఇప్పుడు త్రవ్వకాలు దొరుకుతున్నాయి. చాలా సంవత్సరాల క్రితం, అంటే సుమారు 2000 నుండి 3000 సంవత్సరాల క్రితం, 2000 నుండి 3000 సంవత్సరాల క్రితం తూరు అనేటువంటి పట్టణం జల సమాధి అయిపోయింది. దేవుడు హెచ్చరించాడు. తూరు పట్టణాన్ని దేవుడు హెచ్చరించాడు. మహాసముద్రము నిన్ను కప్పేస్తుంది, కమ్మేస్తుంది, నిన్ను సమాధి చేసేస్తుంది. తూరు పట్టణమా, నేను ఎంతో వైభవము కలదానని, నేను ఎంతో ఐశ్వర్యంతో తొలతూగుతున్నానని నీవు మిడిసిపడుతున్నావు, నీవు గర్వపడుతున్నావు, నీ కొమ్ములను విరిచేస్తానంటున్నాడు దేవుడు. ఆ వాక్య భాగాలను మీరు చదివితే మీకు
ఆ విషయాలే అర్థమవుతాయి. అగాధ స్థలములలోనికి నీవు వెళ్ళిపోతావు. నీవు ఎంతో ఎత్తున కూర్చున్నాను అనుకుంటున్నావు. ఒక్కసారి నేను సముద్రమును పొలిమేర దాటించానంటే నీ ఐశ్వర్యం అంతా ఏమవుతుంది? జల సమాధి అయిపోతుంది, మట్టిలో కలిసిపోతుంది, జలములు నిన్ను కప్పేస్తాయి. జలమునకు దేవుడు ఇచ్చినటువంటి బలం చాలా గొప్పది. జలముల దేవదూత, పరిశుద్ధ గ్రంథంలో జలముల దేవదూత అని వ్రాయబడింది. ప్రియులారా, దేవుని యొక్క బలాన్ని తెలుసుకోకపోతే, దేవునికి భయభక్తులను చూపించకపోతే, ఆయన ఒకవేళ కోపించి మనలను నిర్మూలం చేయాలనుకుంటే అది చాలా భయంకరమైన పరిస్థితి. దేవుని కొరకు బ్రతకకుండా దేవుని చేత మనం నిర్మూలం చేయబడటం చాలా దారుణమైన స్థితి. దేవుని కొరకు బ్రతికి దేవుని పిలుపుని అందుకొని వెళ్ళటం చాలా ఉన్నతమైన స్థితి. తూరు పట్టణాన్ని గురించి దేవుడు ఏమని రాయిస్తున్నాడు? మహాసముద్రములను, మహాజలములను నీ మీదకి నేను రప్పిస్తే నీవు జల సమాధి అయిపోతావు, నీవు జల సమాధి అయిపోతావు. ఎంతో ఐశ్వర్యం కలిగిన దానను అని, నాకు ఇక ఎటువంటి కొదువ లేదని, నాకు దేవునితో సంబంధమే లేదని, నాకు దేవుని యొక్క అవసరతే లేదని ఈరోజు నువ్వు అనుకుంటున్నావే. అయితే భయంకరమైనటువంటి పరిస్థితి నీకు భవిష్యత్తులో రాబోతుందని ఆ రోజు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు పలికించాడు. ప్రియులారా, ఆలోచించండి. దేవుడు ఘనుడు, ఆయన మహాఘనకార్యములు చేస్తాడు. ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తును భూమి మీదకు పంపించి రక్షణను అనుగ్రహించాడు. ఈ రక్షణను స్వీకరించలేకపోతే మహాభయంకరమైనటువంటి పాతాళమునకు మనం పంపబడతాం, నరకములో పడవేయబడతాం. అట్టి స్థితిని తప్పించుకోవాలంటే కనుక దేవునికి భయపడాలి, ఆయన మాటల ప్రకారం జీవించాలి, ఆయన అనుగ్రహించిన రక్షణను పొంది నీతి మార్గంలో నడుచుకోవాలి. ఇక మరో ఉన్నతమైన మాటను నేను మీకు ఇప్పుడు పరిచయం చేస్తాను. మహాసముద్రముల మీద ఆయన నడుచువాడు, మహాసముద్రములను త్రొక్కువాడు. అంటే మహాసముద్రములు ఆయన పాదముల క్రింద ఉంటాయి, ఆయన చెప్పినట్టు చేస్తాయి, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను అమలు చేస్తాయి అనటానికి ఇది ఒక చక్కని ఉదాహరణ. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనాన్ని చూడండి. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం. నీవు సముద్రమును త్రొక్కుచు సంచరించుచునున్నావు, నీ గుర్రములు మహాసముద్ర జలరాశులను త్రొక్కును. ఈ వాక్య భాగాన్ని జాగ్రత్తగా గమనించారా? నీవు సముద్రమును త్రొక్కుచు సంచరించుచున్నావు, నీ గుర్రములు మహాసముద్రములను త్రొక్కుచున్నాయి. అంటే అర్థం ఏంటి? ఆయన పాదముల క్రింద సమస్తం ఉందని, ఆయన పాదముల క్రింద సమస్తం ఉందని. ప్రియులారా, ఆయనకు భయభక్తులను కలిగి మీరు జీవిస్తున్నారా? ఆయన చాలా ఉన్నతుడండి, ఆయన చాలా ఘనుడండి. కేవలం మీ యొక్క భక్తి మాటల వరకే కాదు, మీ జీవితంలో, మీ ప్రవర్తనలో మీరు చూపించాలి. ఆయన ఎంత శక్తిమంతుడంటే, దైవశక్తి ఎంత గొప్పదంటే, మహాసముద్రమును మనం చూడటానికి మన 2 కళ్ళు సరిపోవు కదా, అంత విశాలమైనటువంటి మహాసముద్రం. ఈ మహాసముద్రమును ఆయన త్రొక్కుచు నడుచుచున్నాడు, వాటి మీద సంచరించుచున్నాడు. ప్రియులారా, దేవుని పాదముల క్రింద ఉన్నటువంటి సముద్రము యొక్క అలజడికి ఈరోజు మనిషి భయపడుతున్నాడు, కానీ దేవునికి భయపడుతున్నాడా? భయపడని మనిషిని దేవుడు ఎలా శిక్షించాలనుకుంటున్నాడు? పొలిమేర దాటిస్తే శిక్షింపబడతాడు. ఆ తర్వాత బుద్ధి తెచ్చుకోవటానికి కానీ, పని చేయటానికి కానీ, మార్పును అందటానికి కానీ అవకాశమే లేదు. మరణిస్తే ఇక అవకాశమే ఉంది. ప్రియులైనటువంటి నా సహోదరి సహోదరులారా, ఎప్పటికైనా మరణం తప్పదు కనుక ఏదో విధంగా నేను మరణిస్తానులే అనుకోకండి. ఇక్కడ చాలా సునిశ్చితమైనటువంటి అంశం ఉంది. చాలామంది ఏమనుకుంటున్నారంటే, నీకు రాదా మరణం, నాకు రాదా మరణం అంటున్నారు. అవును, అందరికీ మరణం సంప్రాప్తిస్తుంది. ఈరోజు దేవుని మాటలను ప్రకటిస్తున్న నాకు కూడా మరణం ఎదురు చూస్తుంది. కానీ మరణించే లోపు ఎలా ఉన్నామన్నదే ఇక్కడ ప్రశ్న. దేవుని కొరకు బ్రతకకుండా మనం మరణిస్తే దానివలన ప్రయోజనమే ఉంది? శిక్షకు లోనవుతాం, శిక్షలోనికి వెళ్ళిపోతాం.
మన బ్రతుకులు పాపపు జీవితాలుగా ఉండి మనం మరణిస్తే మనం శిక్షార్హులం. మనం నీతిమంతులుగా ఉండి మనం మరణిస్తే మనం పరలోకానికి వెళతాం, నిత్య జీవాన్ని పొందగలుగుతాం. అందరూ మరణిస్తారు, ఎటువంటి సందేహం లేదు. అందరూ మరణిస్తారు కదా. దేవుడు శిక్షించగా మరణించిన, నేను సహజంగా మరణించిన, మరణం మరణమే కదా. కనుక దేవుని మాటలను పాటించవలసిన అవసరత ఏముంది అని కొంతమంది ప్రశ్నించుకోవచ్చు. ప్రియులారా, మీరు దేవుని మాటలను వినకుండా దేవుని శిక్షకు గురై మరణిస్తే మీరు మార్పు నొందకుండా మరణించినట్టు. ఉదాహరణకి సొదొమ గొమొర్రా ప్రజలు ఉన్నారు, అద్మా సెబోయిం ప్రజలు ఉన్నారు. ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు దేవుని యొక్క ఉగ్రతకు బలైపోయారు. దేవుని ఉగ్రతకు బలైపోయే నాటికి, అనగా ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారిని అందరినీ సమూలంగా నాశనం చేసే సమయానికి వారు ఎలా ఉన్నారు? పాపాత్ములుగా ఉన్నారు. పాపాత్ములుగా ఉండి దేవుని శిక్షకు వారు బలైపోయారు గనక, నాశనం అయిపోయారు గనక వారికి దేవుని కొరకు బ్రతకడానికి అవకాశం లేదు కదా. వారు సరాసరి పాతాళమునకు దిగిపోయారు. నరకమున వారి ఆత్మలు వేదన నొందుతున్నాయి. నోవహు జలప్రళయంలో మీరు చూడండి, నోవహును అతని యొక్క కుటుంబమును, దేవుని మాట విన్నటువంటి నోవహు కుటుంబమును దేవుడు ఓడలో రక్షించాడు. మిగిలిన వారందరూ జలప్రళయంలో జల సమాధి అయిపోయారు. వారందరూ జలప్రళయంలో నాశనమయ్యే నాటికి వారంతా ఎవరు? పాపాత్ములు. పాపాత్ములుగా ఉండి మరణించటం చాలా దారుణమైన సంగతి. నీతిమంతులుగా ఉండి దేవుని పిలుపుని అందుకొని వెళ్ళటం అది గొప్ప సంగతి. అందరూ మరణిస్తారు, కానీ మరణించే నాటికి ఎలా ఉన్నారు? అందుకే కదా ప్రతిరోజు దేవుని వాక్యం నేర్పించటం, మీరు నేర్చుకోవాలని దేవుడు ఆశించటం, దేవుని చిత్తమును ప్రతినిత్యం మనం నెరవేర్చాలనేటువంటి కోరికను మనం కలిగి ఉండి ఒక పట్టుదలతో దేవుని కొరకు మనం బ్రతకడం. ఎందుకు అనుకుంటున్నారు? ఏ క్షణాన మరణిస్తామో తెలియదు గనక మరణించే నాటికి మన జీవితాలు దేవుని దృష్టికి ఆమోదయోగ్యంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక మీరంతా నీతిమంతులుగా ఉండి మరణించాలనే దేవుడు కోరుకుంటున్నాడు. నీతిమంతుల యొక్క మరణం మాత్రమే యెహోవా దృష్టికి గొప్పది. నీతిమంతుల మరణం మాత్రమే యెహోవా దృష్టికి గొప్పది. పాపాత్ముల మరణం ఆయన దృష్టికి చాలా దారుణమైనది. ఎందుకంటే పాపాత్ములుగా మరణించిన ప్రతి ఒక్కరూ కూడా ఇక మార్పు నొందటానికి కానీ దేవుని కొరకు బ్రతకటానికి కానీ అవకాశమే లేక పాతాళమునకు వెళ్ళిపోతున్నారు, దేవునికి దూరం అయిపోతున్నారు. మరలా దేవుణ్ణి కలుసుకునేటువంటి అవకాశం వారికి దొరకదు. మరలా దేవుని సన్నిధిని చేరుకునేటువంటి అవకాశం వారికి దొరకదు. పాతాళమంత దూరముగా వారి ఆత్మలు వెళ్ళిపోయినప్పుడు పరలోకానికి వెళ్ళే అవకాశం ఇంకెలా కలుగుతుంది చెప్పండి? కనుక భూమి మీద ఉన్నప్పుడే బ్రతుకులను మార్చుకుంటే యేసుక్రీస్తు ప్రభువు ద్వారా పరలోకానికి వెళ్ళే గొప్పదైనటువంటి అవకాశం మనకు కలుగుతుంది. కనుక మీరంతా కూడా నాతో పాటు చక్కని నిర్ణయాలు కలిగిన వారై దేవుని కొరకు బ్రతకాలని హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ భాగమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి, మీ ఉన్నతమైన ప్రేమ చేత, మీ అనుగ్రహము చేత ఈరోజు ఈ సమయమందు మీ మాటలను మాకు దయచేసినందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. మీ కొరకు బ్రతకటానికి మీరు మాకు అవకాశాన్ని ఇవ్వండి నాయన. మా జీవితాలను మరణించేలోపు నీతిగా మీకు చూపించుకోవటానికి కృప దయచేయండి తండ్రి. మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మా జీవితములను పరిశుద్ధముగా ఉంచుకొనగలుగుటకు సహాయం చేయండి నాయన. మీరు అనుగ్రహించిన జీవము కలిగిన మాటలను కేవలం వినుట మాత్రమే కాకుండా ఆ మాటల ప్రకారం ప్రవర్తించి మీ చిత్తమును నెరవేర్చి మీ సన్నిధిలో నిత్యము నిలబడగలుగుట కృప దయచేయమని కోరుకుంటూ, ఏమాత్రము మరణించే నాటికి మాలో ఎటువంటి అపరిశుద్ధత ఉండకుండా ఉండు నిమిత్తం బహు జాగ్రత్త కలిగిన వారమై మీ వాక్యము చేత మా జీవితములను సరిచేసుకుంటూ నాయన మీ కృపలో మీ సంరక్షణలో కొనసాగగలిగే భాగ్యమునిమ్మని మరొక్కసారి హృదయపూర్వకంగా మీ పాద సన్నిధి దగ్గర వేడుకుంటూ, సముద్రముల యొక్క తరంగముల ఘోషకే భయపడుతున్నటువంటి మేము మీకు మరింత భయపడేవారముగా మా జీవితములను మరచుకొని మీ వాక్యమునకు తండ్రి మా జీవితములలో ప్రథమ స్థానమునిచ్చి ఆ వాక్య ప్రకారం జీవించడంలో కృపదయచేయమని కోరుకుంటూ ఈ మా ప్రార్థనా విజ్ఞాపనములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు.
సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.